హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం వివో V40 ఇంకా 40 Pro గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా ఇందులో మనకి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి కెమెరా పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, ప్రాసెసర్ పరంగా, ఇంకా నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ పరంగా అయితే డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా మిగతాది మొత్తం మనకైతే సేమ్ టు సేమ్ స్పెసిఫికేషన్సే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఈ ఫోన్స్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.78 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 128 58 సపోర్ట్తో పాటుగానే రెండు ఫోన్స్లో మనకి HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగానే 4500 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ ఫోన్స్ అయితే రెండు సపోర్ట్ చేస్తాయి. ఇంకా దీంట్లో మీకు డిఫరెన్స్ అయితే మేజర్గా అయితే ఏం చేంజెస్ అయితే ఉండవు. డిస్ప్లే పరంగా అయితే పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. HDR క్వాలిటీని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫోన్లో. ఇంకా ఇప్పుడు ఈ ఫోన్స్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ సెటప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నార్మల్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50MP 50MP కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకోటి iOS మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకా ప్రో వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50+50+50 ఉంటుంది. రెండిట్లో అయితే మనకి సోనీ కెమెరాస్ అయితే వాడుతున్నారు. ఇందులో మనకి పోర్ట్రేట్ కెమెరా ఒకటే యాడ్ అవుతుంది. అందులో మనకి పోర్ట్రేట్ కెమెరా లేకుంటుంది, అంతే, ఆ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మీకు కెమెరా పర్ఫార్మెన్స్లో అయితే ఎలాంటి లోటు అయితే ఉండదు ఈ రెండు ఫోన్లో ఏ ఫోన్ తీసుకున్నా. ఇంకా సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రెండు ఫోన్స్లో అయితే 50MP సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇందులో ఎన్హాన్సింగ్ కానీ ఇంకా AI సపోర్ట్ కానీ మంచి ఎన్హాన్సింగ్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ మాత్రం టాప్ నాచ్లో ఉంటుంది. ఇంకా ఈ ఫోన్స్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. ఇంకా ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకి 8GB 128, హై ఎండ్ వచ్చేసి 12GB 512. ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్టోరేజ్ పరంగా LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ బేసిక్ వేరియంట్ లాంచ్ అవుతుంది. ఇంకా ప్రో వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనిలో మనకి బేసిక్ వచ్చేసి 8GB 256, హై ఎండ్ వచ్చేసి 12GB 512GB, LPDDR5Xతో పాటు UFS 3.1తో అయితే ఈ ఫోన్ ప్రో వేరియంట్ లాంచ్ అవుతుంది. ఇంకా మనకైతే ర్యామ్ అండ్ రోమ్ పరంగా అయితే మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. ప్రో వేరియంట్ కాబట్టి అది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇది నార్మల్ వేరియంట్ కాబట్టి ఇది కొంచెం తక్కువగా ఉంటుంది, అంతే మాత్రమే చేంజెస్. ఇంక ఇప్పుడు ఈ ఫోన్స్ యొక్క ప్రాసెసర్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు ఫోన్స్ అయితే గేమింగ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పలేం, కానీ మీడియం కన్నా హెవీ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు, పర్లేదు. ఇంకా మనకి నార్మల్ వేరియంట్లో చూసుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెసర్ మనకి BGMI వచ్చేసి 60 FPS వరకు అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. అప్పుడప్పుడు చిన్న ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అది హెవీగా ఆడితే. ఇంకా ప్రో వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇందులో అయితే మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్. ఇది మనకి మీడియాటెక్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇదైతే ప్రస్తుతానికి మార్కెట్లో అయితే. ఇంకా ఈ ఫోన్ కూడా మనకి BGMI 60 FPS వరకు అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. రెండు ఫోన్స్ 60 FPS వరకు అయితే హ్యాండిల్ చేస్తాయి. బట్ ప్రో వేరియంట్కి అయితే 90 FPS ఆడే కెపాసిటీ కూడా ఉంది. మేబీ అప్డేట్లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ల్యాగ్ అయితే ఉండదు. ప్రో వేరియంట్లో మనకైతే కంఫర్టబుల్గా గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. హెవీగా అయితే ఆడలేం, బట్ ఆడొచ్చు, పర్లేదు, ఎలాంటి ల్యాగ్ అయితే నోటీస్ చేయం కాబట్టి గేమింగ్కి కూడా ఇదైతే మంచి ఫోనే ప్రస్తుతానికి అయితే. ఇంకా ఈ ఫోన్స్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి 5500 mAh మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెండు ఫోన్స్లో అయితే. ఇంకా బ్యాటరీ పవర్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి రెండు ఫోన్స్ అయితే. నియర్లీ మనకైతే ఒక 45 to 30 minutes లోపు అయితే ఈ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. జనరల్ యూజర్స్ అయితే 1 day ఎబోనే వాడుకోవచ్చు ఈ ఫోన్ కంఫర్టబుల్గా. గేమింగ్ కానీ జనరల్ యూజర్స్ కన్నా కొంచెం హెవీగా వాడుకున్నట్టయితే కంఫర్టబుల్గా 1 day అయితే రన్ అవుతుంది ఈ బ్యాటరీ అయితే మనకి. ఇంకా ఈ రెండు ఫోన్స్ వచ్చేసి మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తాయి. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్స్ యొక్క సెక్యూరిటీ అండ్ హ్యాండ్రెడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 3+4 అయితే వీళ్ళైతే V1 నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Android 14తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉండొచ్చో మీరైతే కమెంట్ అయితే చేయండి. ఇంకా ప్రో వేరియంట్ యొక్క ప్రైజెస్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. బేసిక్ వేరియంట్కి ఇంకా హై వేరియంట్కి ఎంత ప్రైజెస్ అనేవి. మేబీ ఇంకా ఆఫర్స్ వస్తే కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నార్మల్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి 3 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 3 ప్రైసెస్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. పాజ్ చేసి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే కానీ ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.